నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఫ్రెండ్స్, నా పేరు బేతాళ్ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ క్రమంలో నేను అనేక పత్రికలకు వ్యాసాలు రాయటమే కాకుండా యూట్యూబ్ వీడియోలు కూడా చేద్దామనే ఆలోచనతో ప్రారంభించాను బహుజన యుద్ధభేరి. ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి. చాలామందికి సబ్స్క్రైబ్ చేయటం అంటే ఏంటో తెలియడం లేదు. యువకులు తమ కుటుంబీకులకు ఈ విషయం గురించి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న ముఖ్యమైన విషయం, చాలామంది మిత్రులు నాకు సోషల్ మీడియాలో అనేక మంది ట్రోల్స్ చేస్తున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్కు వ్యతిరేకంగా ఆ విషయాలపై నన్ను సంప్రదించడం, నా నుంచి సమాధానాలు రాబట్టడం వ్యక్తిగతంగా జరుగుతుంది తప్ప దానిని సమర్థవంతంగా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరేలాగా చేయాలన్న ప్రయత్నంలో ఈ పని చేస్తున్నాను. ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే, పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన ఒక 2-3 సంవత్సరాల క్రితం మరి ఎప్పుడు అది బాబాసాహెబ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు, అసంబద్ధమైన విషయాలను ప్రస్తావించారు, చరిత్రకు దూరమైన అసత్యాలను తన ప్రసంగాలలో ఒక మెస్మరైజింగ్ చేస్తూ క్రైస్తవులను మరి యువకులను కేరింతలు కొట్టించి ఆనందపడటానికి ఆయన చాలా భావోద్వేగంగా ఆయన ప్రయత్నం చేశారు. ఆ చప్పట్లు ఆ వీడియోలో వినపడుతున్నాయి. ఆ జీబీఎం గాళ్ళని అననివ్వండి, ఏం ఇబ్బందిలే. మన రాజు ఇంకా పైన ఉన్నాడు. వాస్తవానికి డాక్టర్ అంబేద్కర్ కంటే పైన ఎవరు లేరు. ఆయన ప్రపంచ విశ్వవిజ్ఞాన ఖని, విశ్వరత్న. ఆయనను ఇప్పుడు అందరూ పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అని పిలుస్తున్నారు. అంటే బుద్ధుడు తర్వాత ఆ కోవకు చెందిన మరొక బోధిసత్వుడే బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు. ఆయన పరినిర్వాణం చెందిన తర్వాత వారు ఎన్నుకున్న, వారు చెప్పిన భావజాలం, ఆ భావజాలాన్ని మనం ఇప్పుడు పూలే అంబేద్కరైట్ ఉద్యమంగా మనం పిలుస్తున్నాం. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వీళ్ళందరూ కలిసి ఒక పూలే అంబేద్కర్ భావజాలంలో నడవడం ద్వారా ఈ దేశాన్ని మళ్ళీ స్వతంత్రించుకొని తమను తాము పరిపాలించుకునే విధంగా చేయడానికి ఒక ప్రత్యేకమైన అవకాశం బాబాసాహెబ్ మరలా మనకు ఇచ్చారు. కనుక ఈ అంశాలను స్పష్టంగా తెలుసుకుంటానికి ఆయన చెప్పిన అవాకులు చెవాకులు సత్యదూరమైనవి, అవి వాటిలో ఇసుమంతమైనవి కూడా నిజాలు లేవు. నేను వాటిని డేట్లు, రికార్డ్ ఎవిడెన్స్తో నేను చెప్తాను. ఊరికనే సొల్లు చెప్పటం నా యొక్క పరిస్థితి కాదు. నేను దేనికైనా సరే ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్నెస్ తీసుకొని మాట్లాడతాను. చనిపోయిన ప్రవీణ్ పగడాలు మరి ఇప్పుడు లేరు కాబట్టి దానికి కౌంటర్ చేయటానికి ఎవరు లేరు. ఆయన చంపబడ్డారు, మనోవాద శక్తుల వలన ఆయన చంపబడ్డారు. ఆయనకి నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ధర్నా కూడా చేశాము, కానీ దళిత క్రైస్తవులు ఆ విషయంలో ఒక ఉద్యమంగా మరల్చటానికి మనకు సహకారం అందించాల. కేవలం
వారు వారు క్రైస్తవులుగా ఉంటే ఏం జరుగుతుందంటే మనువాద ప్రభుత్వాలకే అది చాలా లాభం. దళితులు క్రైస్తవులుగా ఉంటే ఏం జరుగుతుందంటే ఎలాంటి విప్లవాలు రావు, ఎలాంటి యాజిటేషన్స్ రావు, ఎన్ని స్కీములు రద్దయినా సరే అంతా ప్రభువే చూసుకుంటాడని గొర్రెల్లాగా తల ఉంచుకొని గడపటం వాళ్ళకి అలవాటైపోయింది. ఏ విషయం మీద, దళిత క్రైస్తవుల మీద డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అత్యంత దారుణంగా వ్యవహరిస్తుంటే ఆందోళన చేయాల్సిన వారు నిమ్మకు నీరెత్తుతున్నారంటే క్రైస్తవం వాళ్ళకేమీ ఒక తిరుగుబాటు స్వభావాన్ని నేర్పట్ల. చర్చ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ బాబాసాహెబ్ అంబేద్కర్కి విగ్రహాల దగ్గరకు వచ్చి అక్కడ తమ నిరసనని ప్రతి ఆదివారం నాడు ప్రకటిస్తే అప్పుడు క్రైస్తవం వాస్తవంగా డెమోక్రసీని తీసుకొచ్చింది. మీరు ఆ క్రైస్తవమే సౌత్ ఆఫ్రికాలో నల్ల జాతీయుల్ని విముక్తులుగా చేసి పాలకులుగా చేసింది. ఇక్కడేమో కనీసం నోరు కూడా మెదపరు. గొర్రెల్లాగా ఎంత అన్యాయం జరిగినా, ఎంత తమ పట్ల వివక్షత జరుగుతున్నా రోజు ఆదివారం నాడు రాగానే బాబాసాహెబ్ లేదు, ఏమీ లేదు, వెళ్ళిపోతాం. అక్కడే భోజనాలు అన్నీ అరేంజ్ చేసేసారు. వాళ్ళేమి పాస్టర్స్ మనకి ఈ సామాజిక సమస్యలు ఉన్నాయి, దీన్ని అధిగమించాలని ప్రబోధాలు ఏమి ఉండవు. ఎప్పుడైతే ఎవరైనా అంబేద్కరైట్లుగా బౌద్ధులుగా మారారంటే ఎటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ చర్చిస్లో వాళ్ళు ఉండరు. వాళ్ళు తమ మూలాలకు వెళ్ళిపోతారు. తమ మూలాలు ఎక్కడున్నాయి? బుద్ధుల్లో ఉంటాయి, పూలేలో ఉంటాయి, వాళ్ళ తాత ముత్తాతల్లో ఉంటాయి, లేకపోతే వాళ్ళ నాన్నల్లో ఉంటాయి, తల్లిదండ్రుల్లో ఉంటాయి. అంతేగాని వాళ్ళ మూలాలు విదేశ మతాలలో, విదేశ దేవుళ్ళలో ఎక్కడ కూడా ఇసుమంతయి కూడా ఉండదు. ఎందుకంటే తథాగత భగవాన్ బుద్ధుడి కంటే కూడా ముందు మనకి అనేక బౌద్ధం ఉందని ఇప్పుడు స్టడీస్ చెప్తున్నాయి. కనుక మనకి ఇది కొన్ని వేల సంవత్సరాల పరంపర ఈ భారతదేశంలో మన మూలాలు బౌద్ధంలో ఉన్నాయి. కనుక ఇదేదో సడన్గా వచ్చింది కాదు. ఈ బౌద్ధం వచ్చిన తర్వాతనే బౌద్ధ మార్గం వచ్చిన తర్వాతనే ప్రపంచంలో ఇతర మత విశ్వాసాలు వచ్చినాయి. హిందూ మతం కంటే కూడా ముందు బౌద్ధమే ఉంది. తర్వాత 500 బిఫోర్ కామన్ ఎరా 500లలో మనకు ఈ ఓల్డ్ టెస్టమెంట్ రాయబడింది. మోజెస్ అప్పుడు రాశారు. దాని చరిత్ర మొత్తం కలిపి 2500 సంవత్సరాలు. అంతేగాని ఇంకా తర్వాత 600, 700 కాలంలో ఖురాన్ రాయబడింది. 1400 సంవత్సరంలో సిక్కిజం రాయబడింది, ఆది గ్రంథ్ రాయబడింది. కనుక ఇవన్నీ లేటెస్ట్గా వచ్చినాయి. మన మూలాలన్నీ పాశ్చాత్యం. అంటే అప్పటికి ఎవరు ఇంకా పుట్టలేదు. పుట్టనప్పుడు ఆ వ్యక్తుల గురించి, వాళ్ళ గురించి ఇంకా గ్లోరిఫై చేసి, మెస్మరైజింగ్ చేసి, వాళ్ళని అచేతనంగా చేసి, వాళ్ళకి అసలు ఆలోచించే అవకాశం లేకుండా చేయటం అనేది సమంజసం కాదు. మతం పేరుతో వాటిని పూర్తిగా ఒకసారి పరిశీలించుకోవాలి, ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. మాట్లాడుతుంది కరెక్టేనా కాదా అన్నది. బాబాసాహెబ్కి మొత్తం కూడా క్రైస్తవులే సహకారం అందించారు అని డాంబికాలుగా పలకటం అనేది సమంజసం కాదు. ఆ మహావ్యక్తి పరినిర్వాణం చెందిన తర్వాత ఆయన కూడా నేను లేదు అని చెప్పడానికి అవకాశం లేదు. ఉన్నాయి ఏమున్నాయి అంటే ఎవరైనా రికార్డ్ చేసిన అంశాలే ఉన్నాయి. ఆ రికార్డ్ చేసిన అంశాలను మనం ఆధారంగా చేసుకొని ఈరోజు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశము బాబాసాహెబ్ చదువుకి దోహదం చేసింది, సహాయం చేసింది భారతీయులే, క్రైస్తవులు కారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, బాబాసాహెబ్ చదువుకి సహాయం చేసింది భారతీయులే. ఎందుకంటే నేను బాబాసాహెబ్ స్వయంగా స్థాపించిన భారతీయ బౌద్ధ మహాసభలో పనిచేస్తున్నాను. నేను
లోతైన విశ్లేషణ చేసే ఈ విషయాలు చెప్తున్నాను తప్ప మరి ఏ విషయం నేను కల్పించి చెప్పడం నా యొక్క ఉద్దేశం కాదు. బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యాభివృద్ధిలో క్రైస్తవ మిషనరీలు ముఖ్య పాత్ర పోషించారని కొంతమంది సొల్లు ప్రచారం చేస్తున్నారు. చారిత్రక ఆధారాల ప్రకారం ఆయన విద్యా ప్రయాణానికి నేరుగా క్రైస్తవ మతం ఏ విధంగా ఆర్థిక సహాయం చేయలేదని నిర్ధారించబడినది. సొల్లు చెప్పే మత ప్రచారకులు గొర్రెలను మచ్చిక చేసుకొనడానికి, ఆకర్షించడానికి రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటారు. ఏ మత ప్రచారకులైనా సత్యాన్ని సత్యంగాను అసత్యాన్ని అసత్యంగా చెప్పితే ఆ మత విశ్వాసాల్లో ఎవ్వరూ ఉండరు. డాక్టర్ అంబేద్కర్ విద్యాభివృద్ధికి ఆర్థిక సహాయాన్ని అందించింది కేవలం భారతీయులే. వారిలో ముఖ్యులు ఒకడు సాయాజీరావు గైక్వాడ్, బరోడా మహారాజు. డాక్టర్ అంబేద్కర్ ముంబైలోని ఎల్ఫిన్స్టన్ కాలేజీలో చదువుతున్న సమయంలోనే గైక్వాడ్ మహారాజు వారి ప్రతిభను గుర్తించి స్కాలర్షిప్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆయన బరోడా స్కాలర్షిప్ ద్వారా అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో మరియు ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదవడానికి అవకాశం లభించింది. ఈ సహాయం విజ్ఞాన కేంద్రాల వరకు వెళ్ళడానికి మార్గం వేసింది. బరోడా మరాఠా రాజు సాయాజీరావు గైక్వాడ్ డాక్టర్ అంబేద్కర్కు విద్యా సహాయం అందించారు, శిష్యవృత్తి చేశారు. 1913లో డాక్టర్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీలో చదవడానికి 20,434 శిష్యవృత్తి అందించారు. ఇది చాలా పెద్ద మొత్తం. ఉద్యోగ అవకాశం. విద్య పూర్తి చేసిన తర్వాత బరోడా రాష్ట్రంలో ఉద్యోగం ఇచ్చారు. రౌండ్ టేబుల్ ఇండియాలో ఇది ప్రచురింపబడింది. సాహు మహారాజ్ కొల్హాపూర్ మహారాజు, ఓబీసీకి చెందిన మహారాజు డాక్టర్ అంబేద్కర్ను ఒక సంతు తమ్ముడుగా భావించి ఆదరించారు. కొల్హాపూర్ దర్బారు ద్వారా అంబేద్కర్కు ఆర్థిక సహకారం అందించారు. ఈ విషయానికి మద్దతుగా కొంత చారిత్రాత్మక సమాచారం ఉంది. ఆయన ఒకసారి 5,000 రూపాయలు, మరొకసారి 3,000 రూపాయలు బహుళ పత్రికల్లో జీవిత చరిత్రలో ఇందుకు చాలా మద్దతు ఇస్తాయి. అలాగే గెయిల్ ఓమెట్ మరియు సాహురాజ్ మహారాజ్ ఆధునిక భావజాల చరిత్రలో దీని ప్రస్తావన ఉంది. 1921లో డాక్టర్ అంబేద్కర్ లండన్లో ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ సమయంలో ఆయన సాహు మహారాజ్కు ఒక లేఖ రాశారు. అందులో 200 పౌండ్లు రుణాలు ఇవ్వాలని అభ్యర్థించారు. ఐ వుడ్ బి వెరీ మచ్ ఒబలైజ్డ్ ఇఫ్ యువర్ హైనెస్ కెన్ సీ యువర్ వే టు హెల్ప్ మీ with a loan of that amount. I will repay it with interest when I return. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెప్టెంబర్ 4, 1921లో ఈ యొక్క విషయం వెలువడ ప్రశ్నించింది. కృష్ణాజీ అర్జున్ కేలుకర్ అంబేద్కర్ ఉపాధ్యాయుడు. ఆయన అంబేద్కర్ గైక్వాడ్ మహారాజ్కు పరిచయం చేసి స్కాలర్షిప్ పొందేలాగా సహాయం చేశారు. ఆయన ద్వారా గైక్వాడ్ నిధులలో ప్రవేశించి డాక్టర్ అంబేద్కర్కు విద్యా మార్గం సుగమైంది. క్రైస్తవ మతం గురించి. అంబేద్కర్ బాల్యంలో క్రైస్తవ మిషనరీ పాఠశాలలో కొంతకాలం చదివినా ఎన్నడూ మత మార్పిడికి గురి కాబడలేదు. క్రైస్తవ మతాన్ని అంగీకరించడానికి ఆయన నిరాకరించారు. అంతకు మించి ఆయన మత మార్పిడికి ముందు బౌద్ధ ధర్మాన్ని ఎంచుకున్నారు. అంబేద్కర్ విద్యలో సాహు మహారాజ్, గైక్వాడ్ మహారాజు వంటి సమాజ హితశులైన ప్రధాన పాత్ర పోషించారు. క్రైస్తవ మతం విద్యకు ప్రత్యక్ష సహకారం చేసిన ఆధారాలు కనీసం లేవు. అంబేద్కర్ విజయం, పట్టుదల, ప్రతిభ మరియు కొంతమంది పౌరులు ఇచ్చిన అవకాశాల ఫలితంగా సాధ్యమైంది. సాహు మహారాజ్ మూక్ నాయక్ పత్రికకు ఆర్థిక సహాయం చేశారు. సాహు మహారాజ్ గారు మూక్ నాయక్ పత్రికకు ఆర్థిక సహాయం చేసినట్లు చరిత్రలో లిఖితమై ఉంది. ఈ పత్రిక డాక్టర్ అంబేద్కర్ సామాజిక సమస్యలపై పత్రికా రచనలు, ఉద్యమాలను నడిపే కీలక వేదికగా పనిచేసింది. ఈ మద్దతు అంబేద్కర్ సాహిత్య సాంఘిక చైతన్యానికి దోహదం చేసింది. క్రైస్తవ మతం మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని పరిశీలిస్తే అంబేద్కర్ గారి విద్యాభివృద్ధిలో క్రైస్తవ మతం నేరుగా సహాయం చేసినట్లు ఎక్కడ ఆధారాలు లేవు. ఎన్నడూ అంబేద్కర్ క్రైస్తవ మతాన్ని స్వీకరించలేదు.
కనీసం ఆ ఆలోచన చేయలేదు. 1940లోనే ఆయన బౌద్ధాన్ని అంగీకరించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబం కటిక దారిద్ర్యాన్ని ఎదుర్కొంది. రమాబాయి జీవితం నిజంగా చాలా కష్టమైంది. అనేక ఆర్థిక కష్టాల కారణంగా వారి కుటుంబం చాలా కష్టాలను ఎదుర్కొంది. ప్రవీణ్ పాస్టర్ గారి ప్రసంగాల వివాదం చూస్తే, ప్రవీణ్ పాస్టర్ తన ప్రసంగాల్లో చెప్పినట్టు క్రైస్తవం వల్ల అంబేద్కర్ చదువుకున్నాడు అనే వాదన చారిత్రకంగా పెద్ద తప్పు. అంబేద్కర్ యొక్క విద్యాభివృద్ధికి సరైన ఆర్థిక సహాయం క్రైస్తవ మతం కంటే ఇతరులు ఇచ్చారు. ఆయన విద్యా ప్రయాణంలో క్రైస్తవ మతం ఏ విధంగా సహాయం చేసిందని చెప్పడం పెద్ద ఘోరమైన తప్పు. అంబేద్కర్ తత్వవాదం, బౌద్ధ మతానికి సంబంధించిన అనుభవం మరియు ఆయన్ని ప్రభావితం చేసిన సామాజిక ఆర్థిక మద్దతు గురించి సరైన అవగాహన కలిగించడం ద్వారా ఈ ప్రచారాన్ని మనం నివారించవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బైబిల్లోని రూతు గ్రంథానికి నోట్స్ రాశారని చెబుతూ ఆయనపై క్రైస్తవ మతం తీవ్ర ప్రభావం చూపిందని ప్రచారం చేయడం పూర్తిగా చరిత్ర వ్యతిరేకం మరియు అబద్ధపు ప్రచారం. అంబేద్కర్ బైబిల్పై నోట్స్ రాయలేదు. ఇప్పుడు వరకు వెలుగులోకి వచ్చిన డాక్టర్ అంబేద్కర్ రచనలు, అన్పబ్లిష్డ్ డ్రాఫ్ట్స్ అండ్ స్పీచెస్ అన్నిట్లో బైబిల్ గ్రంథాలపై ఆయన ప్రత్యేకంగా నోట్స్ రాశారని ఎక్కడ ఆధారాలు లేవు. ఆయన స్వయంగా ఏ మతం తీసుకోవాలో శ్రమించి పరిశీలించినప్పుడు కూడా ఇస్లాం, క్రైస్తవం, సిక్కిజం, కమ్యూనిజం, బుద్ధిజం వంటి తత్వాలను పరిగణలోకి తీసుకున్నారు. కానీ చివరకు బౌద్ధాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే అది విద్వేషం లేని మానవతా ధమ్మం అని భావించారు. క్రైస్తవ మత ప్రభావం ఉన్నట్టు ఎక్కడ ప్రస్తావించబడలేదు. డాక్టర్ అంబేద్కర్ రచనలో క్రైస్తవ మతంపై విమర్శలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఆయన రచన కన్వర్షన్లో హిందూ మతం, ఇస్లాం, క్రైస్తవ మతాలపై విశ్లేషణ చేశారు. ఆయన స్పష్టంగా క్రైస్తవ మతంలోని కుల వ్యూహం, మిషనరీల యత్నాలు, కన్వర్షన్ వంటి అంశాలపై చాలా వ్యతిరేకత భావాన్ని పేర్కొన్నారు. ఇది కావాలనే చరిత్రను వక్రీకరించే యత్నం. డాక్టర్ అంబేద్కర్ను క్రైస్తవంగా చూపించాలనే తప్పుడు ప్రచారానికి ఇది భాగం. బౌద్ధంని స్వీకరించిన వ్యక్తిని బైబిల్తో సంబంధం పెట్టడం అనేది ఆయన భావజాలాన్ని అపహాస్యం చేయడమే. డాక్టర్ అంబేద్కర్ బైబిల్పై నోట్స్ రాశారని లేదా ఆయన క్రైస్తవ మతం వల్లే అయ్యారని చెప్పడం చరిత్రకు వాస్తవానికి విరుద్ధం. ఇది తప్పుడు ప్రచారంలో భాగం. డాక్టర్ అంబేద్కర్ జీవితాన్ని, భావజాలాన్ని, ధమ్మ మార్గాన్ని వక్రీకరించే ప్రయత్నాలను మనం ఖండించాలి. సరైన చరిత్రను సాధారణ ప్రజలకు వివరించాలి. డాక్టర్ అంబేద్కర్ విద్యాభివృద్ధి, ఆర్థిక సహాయం మరియు మతపరమైన ప్రభావాలు క్రైస్తవ మతం మరియు డాక్టర్ అంబేద్కర్ గురించి మనం తెలుసుకోవాలంటే క్రైస్తవ మత ప్రభావం డాక్టర్ అంబేద్కర్ తన విద్యాభివృద్ధిలో క్రైస్తవ మతం నుండి ప్రత్యక్ష ఆర్థిక సహాయం పొందినట్లు చరిత్రలో ఎక్కడ ఆధారాలు లేవు. అయితే ఆయన క్రైస్తవ మతాన్ని పరిశీలించినప్పటికీ చివరికి బౌద్ధాన్ని స్వీకరించారు. ఫ్రమ్ ద అవైలబుల్ రిలీజియన్స్ అండ్ పర్సనాలిటీస్ ఇన్ ద వరల్డ్ ఐ కన్సిడర్ ఓన్లీ టూ. వన్ ఈజ్ బుద్ధ అండ్ అనదర్ ఈజ్ క్రైస్ట్ ఫర్ కన్వర్షన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1938లో రాశారు. రూతు గ్రంథంపై వ్యాఖ్యానాలు. డాక్టర్ అంబేద్కర్ బైబిల్లోని రూతు గ్రంథంపై ప్రత్యేక వ్యాఖ్యానాలు రాశారని ఎటువంటి ఆధారాలు లేవు. ఆయన రచనలో రూతు గ్రంథం నుండి కొన్ని ఉల్లేఖనాలు ఉన్నాయి. ఇట్ బిగిన్స్ విత్ ఏ కొటేషన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ రూత్, ఏ డైలాగ్ బిట్వీన్ నయోమి అండ్ రూత్. ఓపెన్ మ్యాగజైన్లో ఇది ఉంది. డాక్టర్ అంబేద్కర్ కుటుంబ జీవితం. డాక్టర్ అంబేద్కర్ కుటుంబం ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంది. మాతా రమాబాయి అంబేద్కర్, ఆయన భార్య దారిద్ర్యంలో జీవితం గడిపారు. డాక్టర్ అంబేద్కర్ తన విద్యాభివృద్ధిలో ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు మరియు కుటుంబ బాధలు ఆయన జీవితంలో ముఖ్యమైన భాగాలు. మాతా రమాబాయి పిడకలు చేసి ఆ డబ్బును డాక్టర్ అంబేద్కర్ పంపించడం గమనించవచ్చు. ఆయన 4 పిల్లలు కేవలం 3 సంవత్సరాల లోపే వైద్య సహాయం లేక, సరైన పోషణ లేక చనిపోయారు. రాష్ట్రపిత జ్యోతిరావు పూలేను ప్రభావితం చేసిన థామస్ పెయిన్ మరియు అతను రాసిన రైట్స్ ఆఫ్ మ్యాన్ పుస్తకం గురించి, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వాల్యూమ్లోని 5 క్రైస్తవ మతం గురించి విశ్లేషణ చదవండి. మహాత్మా జ్యోతిరావు పూలేపై
ఫ్రాన్స్ తత్వవేత్త థామస్ పెయిన్ ప్రభావం ఎంతో ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు పునాది వేసిన థామస్ పెయిన్ రచించిన రైట్స్ ఆఫ్ మ్యాన్ 1791 ఈ పుస్తకం ద్వారా లోతుగా ప్రభావితమయ్యారు. ఈ పుస్తకం సమానత్వం, వ్యక్తిగత హక్కులు మరియు సామాజిక న్యాయం కోసం వాదించింది. ఇవి పూలే యొక్క కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం మరియు సామాజిక సంస్కరణలతో సమానంగా ఉన్నాయి. పెయిన్ యొక్క ఆలోచనల ప్రభావం వలన రైట్స్ ఆఫ్ మ్యాన్ ఫ్రెంచ్ విప్లవ సిద్ధాంతాలను సమర్థిస్తూ సమాజంలో అసమానతలను తొలగించడానికి హేతుబద్ధమైన దృక్పథాన్ని ప్రతిపాదించింది. ఈ ఆలోచనలు పూలేకు కుల వ్యవస్థను సవాలు చేయడానికి మరియు శూద్రులు, అతి శూద్రుల కోసం సమానత్వం కోసం పోరాడేందుకు స్ఫూర్తినిచ్చాయి. పెయిన్ యొక్క మరో రచన ది ఏజ్ ఆఫ్ రీజన్ సంస్థాగత మతాలపై విమర్శ చేసింది. ఇది పూలే యొక్క బ్రాహ్మణీయ హిందూ మత వ్యవస్థపై విమర్శలతో సమానంగా ఉంది. ఈ హేతువాద దృక్పథం క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి వ్యతిరేకంగా పూలే నిర్ణయం తీసుకోవడానికి దోహదపడింది. క్రైస్తవ మతం స్వీకరించకూడదనే నిర్ణయం పెయిన్ యొక్క రచనలు ముఖ్యంగా మత సంస్థలు అణిచివేతకు దోహదం చేస్తాయనే వాదన పూలేను క్రైస్తవ మతంలోకి మారడం కంటే స్వదేశీ సామాజిక సంస్కరణలపై దృష్టి పెట్టేలాగా చేశాయి. అందుకు బదులుగా అతను 1873లో సత్యశోధక సమాజ్ స్థాపించారు. ఇది హేతువాదం, సమానత్వం మరియు మానవ గౌరవాన్ని ప్రోత్సహించింది. పూలే యొక్క ఈ నిర్ణయం డాక్టర్ అంబేద్కర్పై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. ఆయన తర్వాత క్రైస్తవ మతాన్ని దళిత ఉద్ధరణకు అనువన్న మార్గంగా పరిగణించలేదు. విద్య మరియు సామాజిక సంస్కరణ పెయిన్ విద్యను సామాజిక ఉద్ధరణ యొక్క సాధనంగా భావించారు. ఇది పూలేను బాలికలు, దళితులు మరియు ఇతర అణగారిన వర్గాల కోసం పాఠశాలలు స్థాపించే విధంగా ప్రేరేపించింది. 1840లో స్థాపించిన ఈ పాఠశాలలు భారతదేశంలో తక్కువ కులాలకు విద్యను అందించిన మొదటి వాటిలో ఒకటి. పూలే యొక్క రచనలు ఉదాహరణకు గులాంగిరి, షట్కార్యాచ, అసూడ్ పెయిన్ యొక్క సరళమైన ప్రజలకు చేరువైన శైలిని ప్రతిబంధిస్తాయి. కుల వ్యవస్థను సామాజిక బానిసత్వంగా విమర్శిస్తూ డాక్టర్ అంబేద్కర్ క్రైస్తవ మతంపై విశ్లేషణ వాల్యూమ్ 5లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన రచనలు, ప్రసంగాలు వాల్యూమ్లోని 5లో సూక్ష్మమైన విశ్లేషణ క్రైస్తవంపై చేశారు. ఈ విశ్లేషణలో ఆయన క్రైస్తవ మత సిద్ధాంతాలు, సామాజిక ప్రభావం మరియు భారతీయ సందర్భంలో దాని పరిమితులను పరిశీలించారు. సామాజిక న్యాయం మరియు క్రైస్తవ మతం డాక్టర్ అంబేద్కర్ క్రైస్తవ మతం సమానత్వం మరియు సోదరభావం వంటి విలువలను సిద్ధాంతపరంగా ప్రోత్సహిస్తుందని అంగీకరించారు. ఇవి దళితులకు వంటి అణగారిన వర్గాలకు ఆకర్షణీయంగా ఉన్నాయి. అయితే ఆచరణలో ఈ విలువలు తరచూ విఫలమవుతాయని ఆయన విమర్శించారు. భారతదేశంలో క్రైస్తవంలోకి మారిన దళితులు చర్చిలలో కుల వివక్షతను ఎదుర్కొన్నారని, ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాట్లు మరియు సామాజిక విభజనలు కొనసాగాయని ఆయన గుర్తించారు. మతాంతీకరణ మరియు దళిత ఉద్ధరణ డాక్టర్ అంబేద్కర్ దళితుల కోసం మతాంతీకరణ, సామాజిక ఉద్ధరణ మార్గంగా పరిశీలించారు. కానీ క్రైస్తవ మతం పరిమిత సామర్థ్యాన్ని కలిగి ఉందని తేల్చారు. క్రైస్తవ మిషనరీలు విద్య మరియు సామాజిక సేవలు అందించినప్పటికీ వారు కుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించలేకపోయారు. మిషనరీలు తరచూ వలసవాద శక్తులతో సంబంధం కలిగి ఉన్నారని, ఇది మతాంతీకరణను సంక్లిష్టమైన ఎంపికగా మార్చిందని ఆయన వాదించారు. ఈ కారణంగా ఆయన 1956లో బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించారు. ఇది భారతీయ సందర్భంలో ఎక్కువ సామాజిక సంస్కరణ సామర్థ్యాన్ని కలిగి ఉందని భావిస్తున్నారు. క్రైస్తవం యొక్క చారిత్రాత్మక విమర్శ డాక్టర్ అంబేద్కర్ క్రైస్తవ మతం యొక్క చారిత్రక అభివృద్ధిని, ముఖ్యంగా దాని సంస్థాగత నిర్మాణాన్ని విశ్లేషించారు. క్రైస్తవ చర్చి తరచూ అధికార కేంద్రంగా మారిందని, దాని ఆధ్యాత్మిక లక్ష్యాలను విస్మరించిందని ఆయన విమర్శించారు. భారతదేశంలో మిషనరీలు వలసవాద శక్తులతో సంబంధం కలిగి ఉన్నారని, ఇది దళితులకు మతాంతీకరణను ఒక సందిగ్ధ ఎంపికగా చేసిందని ఆయన సూచించారు. డాక్టర్ అంబేద్కర్ క్రైస్తవ మతాన్ని
హిందూ మతాన్ని ఇస్లాం మరియు బౌద్ధ ధమ్మంతో పోల్చారు. క్రైస్తవ మతం కొన్ని ఆధునిక విలువలు, సమానత్వం, సోదరభావం ప్రోత్సహించినప్పటికీ దాని సంస్థాగత రూపం మరియు భారతదేశంలో ఆచరణాత్మక అమలు దాని సామర్థ్యాన్ని పరిమితం చేసిందని ఆయన వాదించారు. బౌద్ధ ధమ్మం డాక్టర్ అంబేద్కర్ దృష్టిలో సామాజిక న్యాయం, హేతువాదం మరియు వ్యక్తిగత ఉద్ధరణకు ఎక్కువ అవకాశం కల్పించిందని చెప్పారు. వాల్యూమ్ 5లో డాక్టర్ అంబేద్కర్ క్రైస్తవ మతంలో రక్షణ, సాల్వేషన్ వంటి సిద్ధాంతాలను పరిశీలించారు. అవి దళితుల భౌతిక మరియు సామాజిక సమస్యలకు సరిపడవని వాదించారు. మిషనరీలు సంఖ్యాపరంగా మతాంతరీకరణపై దృష్టి పెట్టారని, కుల వ్యవస్థను నిర్మూలించడంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు. దళితులు స్వీకరించే మతం కుల వ్యవస్థను సమూలంగా సవాలు చేయాలని, విద్య మరియు రాజకీయ చైతన్యం ద్వారా వారిని సాధికారపరచాలని ఆయన నొక్కి చెప్పారు. పూలే, డాక్టర్ అంబేద్కర్ మధ్య సంబంధం. పెయిన్ నుంచి పూలే వరకు థామస్ పెయిన్ రైట్స్ ఆఫ్ మ్యాన్ పూలేకు కుల వ్యవస్థను సవాలు చేయడానికి మరియు విద్యా సమానత్వం మరియు హేతువాదంపై దృష్టి పెట్టేందుకు స్ఫూర్తినిచ్చింది. ఈ ఆలోచనలే సత్యశోధక్ సమాజ్ ద్వారా ఆచరణలోకి వచ్చాయి. పూలే నుండి డాక్టర్ అంబేద్కర్ వరకు పూలే సామాజిక విద్య, సామాజిక సమానత్వం మరియు స్వదేశీ సంస్కరణలపై దృష్టి పెట్టారు. అంబేద్కర్ని అది తీవ్రంగా ప్రభావితం చేసింది. డాక్టర్ అంబేద్కర్ పూలే యొక్క ఆలోచనలు మరింత అభివృద్ధి చేసి క్రైస్తవ మతం యొక్క పరిమితులను విశ్లేషించి బౌద్ధ ధమ్మాన్ని దళిత ఉద్ధరణకు అనువైన మార్గంగా ఎంచుకున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల తన రక్షణ సువార్త టీవీలో క్రైస్తవం వలన మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ అంబేద్కర్కు విద్యకు సహాయం మరియు డాక్టర్ అంబేద్కర్ పైన ఒకడు ఉన్నాడని చిలవలు వలవలు చేస్తూ అనేక వ్యాఖ్యానాలు తనకు నచ్చిన రీతిలో చేసుకున్నాడు. విశ్వాసం కలిగిన వారిని ఆకర్షించడానికి కోసం మాత్రమే అవి ఉపయోగపడతాయి, కానీ ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజాయితీ ఆధారాలు లేవు. కనుక క్రైస్తవ సోదరులారా, మీరు ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించండి. ఎవరో చెప్పారని గుడ్డిగా నమ్మబాకండి. అందులో వాస్తవాలు ఏమిటో తెలుసుకోండి. ఒకవేళ బోధకులు చెప్పారన్నంత మాత్రాన మీరు అన్ని విషయాలని నమ్మక్కర్లేదు. మీరు వాటిని వాస్తవ దృక్పథంతో సత్యాన్ని సత్యంగాను, అసత్యాన్ని అసత్యంగాను తెలుసుకుంటానికి ప్రయత్నం నిరంతరం చేయాలి. అప్పుడే సత్యం తెలుస్తుంది. అంతేగాని ఊరికనే ప్రజల్ని భావోద్వేగానికి గురి చేస్తూ ఉద్రేక యువకులని చప్పట్లు కొట్టించడానికి రకరకాల ఎత్తులు చిత్తులు చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు. ఎవళ్ళు లేడు, నా రాజు పైన ఉన్నాడు అని గట్టిగా చెప్తారు. నోబడీ ఈజ్ దేర్ అబౌవ్ డాక్టర్ అంబేద్కర్. డాక్టర్ అంబేద్కర్ని ఆ విధంగా మీరు తక్కువ చేసి మాట్లాడతాం, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడమే. అలాంటి బుద్ధి ఉన్నవారే ఇలాగ మాట్లాడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాస్తవాలు అందరికీ తెలిసేలాగా ఆలోచిస్తారని నేను మనవి చేస్తూ, నమో బుద్ధాయ, జై భీమ్, జై మోనాసి, జై భారత్.